Hello everyone, hope you all are doing good. Welcome to another one short class of kinematics 1D. మనం ఎక్కువ టైం వేస్ట్ చేసుకోవద్దు బికాస్ మనం ఇప్పుడు జేఈ మెయిన్స్ స్మార్ట్ ప్రిపరేషన్ వేలో ఉన్నాము. సో ఎక్కువగా ఫార్ములే అనేవి బాగా డెప్త్గా విపరీతమైన అప్లికేషన్స్ నేర్చుకోకుండా సింపుల్గా బేసిక్ కాన్సెప్ట్స్ గుర్తుపెట్టుకుని కూడా కైనమెటిక్స్ 1Dలో మనం ప్రాబ్లమ్స్ చేసేయచ్చు. సో ఇవాల్టి క్లాస్ ఓన్లీ కైనమెటిక్స్ 1D అంటే వన్ డైమెన్షనల్ మోషన్, దట్ ఈస్ మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్. సో వెల్కమ్ టు మై ఛానల్ ఫిజిక్స్ క్లాస్ బై కేఆర్డి మ్యామ్. దిస్ ఇస్ రమాదేవి. సో లెట్స్ స్టార్ట్ అవర్ క్లాస్ టుడేస్. సో మోషన్ ఇన్ వన్ డైమెన్షన్ని మనం టోటల్గా 3 పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు. అదేంటి అంటే ఫస్ట్ పార్ట్, వెన్ బాడీ ట్రావెల్స్ విత్ కాన్స్టాంట్ వెలాసిటీ. when body starts with constant velocity. velocity constant అనగానే గుర్తు రావాల్సింది యాక్సెలరేషన్ 0. బాడీ కాన్స్టాంట్ వెలాసిటీతో ట్రావెల్ అయితే యాక్సెలరేషన్ 0. బాగా గుర్తుపెట్టేసుకోవాల్సిన కొన్ని సెంటెన్సెస్ ఉంటాయి ఈ లెసన్లో. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సెంటెన్సెస్, వెన్ బాడీ ట్రావెల్స్ విత్ కాన్స్టాంట్ వెలాసిటీ. సో కాన్స్టాంట్ వెలాసిటీతో ట్రావెల్ అయినప్పుడు మనకు వచ్చే 2 పదాలు ఏంటి అంటే స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం టేకెన్ అండ్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు, ఇవన్నీ మీకు ఆల్రెడీ తెలుసు, డిస్ప్లేస్మెంట్. ఒక్కసారి గుర్తు చేయడానికి చెప్తున్నాను, డిస్ప్లేస్మెంట్ బై టైం టేకెన్. ఈ రెండిటికి మెయిన్ డిఫరెన్స్, స్పీడ్ డిస్టెన్స్ మీద డిపెండ్ అవుతుంది, వెలాసిటీ డిస్ప్లేస్మెంట్ మీద. సో ఇది వెక్టార్ క్వాంటిటీ, ఇది స్కేలార్ క్వాంటిటీ. అండ్ డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది మీకు ఆల్రెడీ తెలుసు. డిస్టెన్స్ అనేది టోటల్ పాత్ కవర్డ్ బై ద బాడీ. సో మొత్తం పాత్ ఎలా వెళ్తే అదంతా కూడా మనం యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ముందుకెళ్ళింది, వెనక్కి వచ్చింది, మొత్తం అంతటినీ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. కానీ డిస్ప్లేస్మెంట్కి వచ్చేటప్పటికి మాత్రం వెక్టార్ క్వాంటిటీ. డిస్ప్లేస్మెంట్ ఏంటమ్మా, ఇట్ డిపెండ్స్ ఓన్లీ ఆన్ ఇనీషియల్ స్టేట్ అండ్ ఫైనల్ స్టేట్. మోస్ట్లీ డిస్ప్లేస్మెంట్ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు టేక్ ద హెల్ప్ ఆఫ్ వెక్టార్స్. అది మీకు చాలా హెల్ప్ అవుతుంది, కన్ఫ్యూజన్ లేకుండా ఈజీగా ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలుగుతారు. సో డిస్ప్లేస్మెంట్ని సాల్వ్ చేసేటప్పుడు మాత్రం వెక్టార్స్ హెల్ప్ తీసుకుందాము. సో అలాగే వెలాసిటీని సాల్వ్ చేసేటప్పుడు కూడా వెక్టార్స్ హెల్ప్ తీసుకుంటాం. ఇక్కడ బేసిక్ కాన్సెప్ట్స్ మనకేంటి అంటే యావరేజ్ స్పీడ్ అలాగే యావరేజ్ వెలాసిటీ. ఈ రెండిటికి ఒకటే సింబల్ ఉంటుంది, యావరేజ్ స్పీడ్, యావరేజ్ వెలాసిటీ. మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే యావరేజ్ స్పీడ్ వచ్చేసేటప్పటికి టోటల్ పాత్ కవర్డ్ ఆర్ టోటల్ డిస్టెన్స్. ఈ రెండిటికి చిన్నగా రాద్దాం, టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం టేకెన్. యావరేజ్ స్పీడ్ వచ్చేటప్పటికి టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టోటల్ టైం టేకెన్. కానీ యావరేజ్ వెలాసిటీ వచ్చేటప్పటికి ఇట్ డిపెండ్స్ ఆన్ ఫైనల్ పొజిషన్ మైనస్ ఇనీషియల్ పొజిషన్ బై ద టైం టేకెన్. ఇట్ విల్ నాట్ డిపెండ్ ఆన్ ద పాత్. సో దీంట్లో ఫైనల్ పొజిషన్ మైనస్ ఇనీషియల్ పొజిషన్ తీసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ మనకి పొజిషన్ వెక్టార్స్ కూడా ఇవ్వచ్చు. ప్రాబ్లమ్స్ అనేవి నేను ఇంకొక క్లాస్ చేస్తాను, బికాజ్ ప్రాబ్లమ్స్తో పాటు ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. కాబట్టి ప్రాబ్లమ్స్ని మనం సెపరేట్ క్లాస్లో, ప్రీవియస్ ఇయర్స్ జేఈ మెయిన్స్ అన్నీ కూడా నేను మళ్ళీ సెపరేట్ క్లాస్లో తప్పకుండా మీకు డిస్కస్ చేస్తాను. సో ఇవాళ క్లాస్లో జస్ట్ బేసిక్ ఫార్ములా చూసుకుంటూ వెళ్ళిపోదాం. సో యావరేజ్ స్పీడ్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం తీసుకోవాలి. యావరేజ్ వెలాసిటీ అయితే మాత్రం ఇట్ ఓన్లీ ఫైనల్ పొజిషన్ మైనస్ ఇనిషియల్ పొజిషన్ బై టైం టేకెన్. ఇక్కడ చిన్న అప్లికేషన్స్ వస్తాయి మనకి, ఎస్పెషల్లీ యావరేజ్ స్పీడ్కి వచ్చేటప్పటికి. అదేంటి అంటే a person starts from position A, travels to position B. The total distance separated between A and B is S. First half distance he travels with V1 velocity, second half distance travels with V2 velocity. What is the average speed? So ఇక్కడ మనకి ప్రాబ్లం ఏంటి అంటే టైం నాట్ గివెన్, టైం అనేది అన్నోన్ క్వాంటిటీ. నార్మల్గా యావరేజ్ స్పీడ్కి ఫార్ములా ఏంటమ్మా, యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం టేకెన్. ఫస్ట్ హాఫ్ డిస్టెన్స్ అంటే S/2, సెకండ్ హాఫ్ డిస్టెన్స్ అంటే S/2. సో టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ ఈజ్ S/2 ప్లస్ S/2 బై ఈ టైం టేకెన్ T1 అండ్ ఈ టైం టేకెన్ T2. మనకి T1, T2 అన్నోన్ క్వాంటిటీస్ కాబట్టి కన్వర్ట్ దెమ్ ఇంటూ నోన్ క్వాంటిటీస్. T1 ఈజ్ ఈక్వల్ టు టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ ఈజ్ S/2, స్పీడ్ ఈజ్ V1. అలాగే T2 ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఈజ్ S/2 అండ్ వెలాసిటీ ఈజ్ V2. ఈ రెండింటిని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటాం మనం. ఇలా సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు వచ్చే ఫార్ములా ఏంటి అంటే V యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు T1 ప్లేస్లో S/2 బై V1, ఇక్కడ S/2 బై V2 వేస్తే మనకు వచ్చే ఆన్సర్ 2V1 V2 by V1 plus V2.
ఇదే సేమ్ కాన్సెప్ట్ మనకి రకరకాల అప్లికేషన్స్ వస్తాయి. పర్సన్ స్టార్టెడ్ ఫ్రమ్ ఏ మూవ్డ్ విత్ అనదర్ అప్లికేషన్. సేమ్ ఏంటి అంటే పర్సన్ ఏ నుంచి స్టార్ట్ అయ్యాడు, బి వరకు డిస్టెన్స్ ఈజ్ ఏ టు బి ఈజ్ ఎస్. ఏ టు బి డిస్టెన్స్ v1 వెలాసిటీతో ట్రావెల్ అయ్యాడు, మళ్ళీ బి టు ఏ డిస్టెన్స్ v2 వెలాసిటీతో ట్రావెల్ అయ్యాడు. వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్? ఇందులో కూడా సేమ్, ఏ టు బి డిస్టెన్స్ ట్రావెల్డ్ ఎస్, బి టు ఏ డిస్టెన్స్ ట్రావెల్డ్ ఎస్. సో ఇక్కడ v యావరేజ్ ఇస్ ఈక్వల్ టు ఎస్ plus s, total distance traveled, by total time taken t1 plus t2. Again t1 t2 unknown quantities. So t1 ఎలా రాయాలి? t1 is equal to distance by velocity s by v1. అలాగే t2 is equal to s by v2. ఇది కూడా సాల్వ్ చేస్తే మీకు v average is equal to 2v1 v2 by v1 plus v2. అయితే అన్నిటికీ సేమ్ ఆన్సర్ వస్తుందా అంటే కాదు, నేను తీసుకున్న ఎగ్జాంపుల్స్లో అలా వచ్చింది. ఇలా రకరకాల అప్లికేషన్స్ వస్తాయి. ఇఫ్ ద ఎంటైర్ పాత్ ఈజ్ డివైడెడ్ ఇంటూ ఈక్వల్ నెంబర్ ఆఫ్ డిస్టెన్సెస్, అంటే ఒక్కొక్క పార్ట్ ఏమవుతుందమ్మా అప్పుడు మనకి s by n, s by n, s by n అవుతుంది. లైక్ ఈ పార్ట్ని టోటల్ 3 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తే ఈచ్ పార్ట్ ఏమవుతుంది? s by 3, s by 3, s by 3. అప్పుడు ఒక్కొక్క డిస్టెన్స్ ట్రావెల్డ్కి పట్టిన వెలాసిటీ v1, v2, v3 అనుకుంటే మనం ఫార్ములా ఎలా రాయాలి? s by 3 plus s by 3 plus s by 3, టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై t1 plus t2 plus t3. ఎగ్జాంపుల్స్ ఇవన్నీ కూడా రకరకాల ఎగ్జాంపుల్స్ అప్లై చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో మీరు యావరేజ్ స్పీడ్ మీద ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి కూడా సాల్వ్ చేసుకోండి. సో ఇదంతా కూడా యావరేజ్ స్పీడ్ అండ్ యావరేజ్ వెలాసిటీ గురించి. ఈ కేసులోకి వచ్చేటప్పటికి యావరేజ్ వెలాసిటీ 0, బికాస్ డిస్ప్లేస్మెంట్ 0 అయిపోతుంది కాబట్టి. సో ఆ డిస్ప్లేస్మెంట్ ఎప్పుడు కూడా ఇట్ డిపెండ్స్ ఆన్ ఇనిషియల్ పొజిషన్ అండ్ ఫైనల్ పొజిషన్ కాబట్టి ఇఫ్ ద బాడీ కమ్స్ బ్యాక్ టు ఇట్స్ ఇనిషియల్ స్టేట్ దెన్ ద డిస్ప్లేస్మెంట్ ఈజ్ 0. 1 కంప్లీట్ రౌండ్ ఎక్కడైనా కనుక మనకి బాడీ మూవ్ అయ్యింది అనుకుంటే దెన్ ద డిస్ప్లేస్మెంట్ ఈజ్ 0. సో సరిగ్గా మనం బేసిక్స్ గుర్తుపెట్టుకొని చాలు. పెద్ద పెద్ద క్యాలిక్యులేషన్స్, పెద్ద పెద్ద అప్లికేషన్స్ ఏమీ అవసరం లేదు. కైనమెటిక్స్ 1D సాల్వ్ చేయడానికి బేసిక్స్ మాత్రమే కావాలి, అంతే. నెక్స్ట్ యావరేజ్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఇన్స్టంటేనియస్కి వెళ్ళిపోదాం. ఇన్స్టంటేనియస్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, ఇన్స్టంటేనియస్ స్పీడ్ ఆర్ ఇన్స్టంటేనియస్ వెలాసిటీ రెండింటిని ఒకటే ఫార్ములాలో రాసేసుకోవచ్చు. యావరేజ్ అంటే ఎంటైర్ టైం టేకెన్, ఇన్స్టంటేనియస్కి వచ్చేటప్పటికి టైమ్ లిమిట్ బికమ్స్ వెరీ స్మాల్. సో ఇన్స్టంటేనియస్ వెలాసిటీ ఆర్ ఇన్స్టంటేనియస్ స్పీడ్ ఈజ్ గివెన్ బై dx by dt. dx by dt. So here x is the displacement. Displacement will be given as a function of time. సో అప్పుడు మీరు ఇన్స్టంటేనియస్ వెలాసిటీ కావాలి అంటే ఫస్ట్ డెరివేటివ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఆల్వేస్ ఇన్స్టంటేనియస్ స్పీడ్ ఆర్ వెలాసిటీ. నెక్స్ట్ వచ్చేసి యాక్సెలరేషన్. జనరల్ డెఫినేషన్ చూద్దాం ఒకసారి. యాక్సెలరేషన్ రిప్రజెంటెడ్ విత్ ఏ. సో ఏకి ఫార్ములా వచ్చేటప్పటికి చేంజ్ ఇన్ వెలాసిటీ బై టైం టేకెన్, లేదా ఫైనల్ వెలాసిటీ మైనస్ ఇనీషియల్ వెలాసిటీ బై టైం టేకెన్. ఇది యావరేజ్ వెలాసిటీ. అదే రిటార్డేషన్, బాడీ బ్రేక్స్ అప్లై చేశారు, ఫైనల్లీ బాడీ కమ్స్ టు రెస్ట్, ఇలాంటి పదాలు వాడినప్పుడు యాక్సెలరేషన్ బికమ్స్ రిటార్డేషన్. ప్రాబ్లంలో ఎక్కడైనా బ్రేక్స్ అప్లై చేశారు, ఫైనల్ వెలాసిటీ 0 అయిపోయింది, బాడీ రిటార్డేషన్లో ఉంది, ఈ పదాలు వాడితే యాక్సెలరేషన్కి నెగిటివ్ సింబల్ పెట్టుకోవాలి. ఇదేంటి అంటే యావరేజ్ వెలాసిటీకి ఫార్ములా. అదే మనకి ఇన్స్టంటేనియస్ యాక్సెలరేషన్, యావరేజ్ యాక్సెలరేషన్, ఇన్స్టంటేనియస్ యాక్సెలరేషన్ కావాలి అంటే ద డెరివేటివ్ ఆఫ్ వెలాసిటీ dv by dt. ఫస్ట్ డెరివేటివ్ ఆఫ్ వెలాసిటీ గివ్స్ యూ యాక్సెలరేషన్, లేదా డబుల్ డెరివేటివ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ గివ్స్ యూ యాక్సెలరేషన్. డిస్ప్లేస్మెంట్ని 2 times డిఫరెన్షియేట్ చేస్తే యాక్సెలరేషన్ వస్తుంది, లేదా వెలాసిటీని ఒకసారి డిఫరెన్షియేట్ చేస్తే మనకి యాక్సెలరేషన్ వస్తుంది. దీని నుంచి మళ్ళీ మనం రివర్స్ ప్రాసెస్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇఫ్ ఐ వాంట్ వెలాసిటీ, యాక్సెలరేషన్ ఈజ్ గివెన్ యాజ్ ఫంక్షన్ ఆఫ్ టైమ్, దెన్ dv is equal to a into dt. సో వెలాసిటీ కావాలి అంటే ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్, ఇంటిగ్రేషన్ dv is equal to ఇంటిగ్రేషన్ a dt. Here you are integrating with respect to time, so limits 0 to t time తీసుకోవాలి. Here you are integrating with respect to velocity, so limits initial velocity నుంచి final velocity తీసుకోవాలి. సో ఇలా మనం acceleration given as a function of time, then this is the process.
వెలాసిటీ గివెన్ యాజ్ అ ఫంక్షన్ ఆఫ్ టైం, అక్కడి నుంచి యాక్సలరేషన్ని కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇవి మనకి చిన్న ప్రాసెస్లు. సో ఇవన్నీ కూడా మనకి ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్ అనుకోవచ్చు. మీరు చాలా క్విక్ రీక్యాప్ చేస్తున్నాను నేను. కైనమెటిక్స్ 1Dలో మళ్ళీ చెప్తున్నాను, విపరీతమైన కాంప్లికేటెడ్ అప్లికేషన్స్ ఏమీ చూసుకోవద్దు. బేసిక్స్ చూసుకుంటూ ముందుకెళ్ళిపోండి, అవే మీకు హెల్ప్ అవుతాయి. చిన్న సెంటెన్సెస్ ఉంటాయి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినవి. ఇప్పుడు మనం నేర్చుకున్న 1 ఇంపార్టెంట్ సెంటెన్స్ ఏంటి అంటే, కాన్స్టాంట్ వెలాసిటీ అంటే యాక్సెలరేషన్ 0, కాన్స్టాంట్ వెలాసిటీ అంటే యాక్సెలరేషన్ 0. సో ఇప్పటిదాకా బాడీ కాన్స్టాంట్ వెలాసిటీతో మూవ్ అయితే ఎలాగా అనేది నేర్చుకున్నాం. నెక్స్ట్ ఏంటి అంటే, వెన్ బాడీ మూవ్స్ విత్ కాన్స్టాంట్ యాక్సెలరేషన్, కాన్స్టాంట్ యాక్సెలరేషన్. సో ఇందాక కాన్స్టాంట్ వెలాసిటీ చూసాము, ఇప్పుడు బాడీ మూవింగ్ విత్ కాన్స్టాంట్ యాక్సెలరేషన్. హియర్ కమ్స్ అవర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్. అవేంటమ్మా గడగడ చెప్పేసేయండి. v ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ at, నెక్స్ట్ s ఈజ్ ఈక్వల్ టు ut ప్లస్ హాఫ్ at స్క్వేర్, నెక్స్ట్ వచ్చేసి v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 2as. ఇంకొక ఫార్ములా చెప్తాను, s ఈజ్ ఈక్వల్ టు v ప్లస్ u బై 2 ఇంటూ t అండ్ sn ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ a ఇంటూ n మైనస్ 1/2. ఈ ఈక్వేషన్స్ ఆల్రెడీ మీకు తెలిసి ఉండాలి. ఇవన్నీ ఎప్పుడు వాడతాము? వెన్ బాడీ మూవ్స్ విత్ కాన్స్టాంట్ యాక్సెలరేషన్. సో బాడీ కాన్స్టాంట్ యాక్సెలరేషన్తో వెళ్తుంది అని ఎలా తెలుస్తుంది? ప్రాబ్లం చదివితే తెలుస్తుంది. ప్రాబ్లంలో మనకి క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు. సో ఒక్కసారి చూడండి, ఇందులో v అంటే ఫైనల్ వెలాసిటీ, u ఇనిషియల్ వెలాసిటీ, a యాక్సెలరేషన్, t టైమ్ టేకెన్, s ఇస్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ ఆర్ డిస్ప్లేస్మెంట్. అండ్ హియర్ కమ్స్ ద ప్రాబ్లం. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అంటే, ఇక్కడ ద టైమ్ టేకెన్ ఈజ్ ద ఎంటైర్ టైమ్ టేకెన్. ఫస్ట్ 5 seconds, 10 seconds, ఫైండ్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద బాడీ ఇన్ 10 seconds అని క్వశ్చన్ ఇచ్చారు. అప్పుడు మనం ఈ ఫార్ములా వాడాలి, t ప్లేస్లో 10 seconds రాస్తాం. అలాగే ఫైండ్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద బాడీ ఇన్ 10th second, అప్పుడు ఈ ఫార్ములా వాడాలి, n ప్లేస్లో 10. దెర్ ఈజ్ అ లార్జ్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ 2 statements. ప్లీజ్ అబ్జర్వ్. ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద బాడీ ఇన్ 10 seconds, ఈ ఫార్ములా వాడాలి, t ఈజ్ ఈక్వల్ టు 10 seconds. డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద బాడీ ఇన్ 10th second, ఈ ఫార్ములా వాడాలి, n ప్లేస్లో 10 రాసుకుంటాం. సో ప్లీజ్ అబ్జర్వ్. అలాగే ఇక్కడ చిన్న కాన్సెప్ట్స్ చెప్పేస్తాను చూడండి. బాడీ స్టార్టింగ్ ఫ్రమ్ రెస్ట్, ఇనీషియల్లీ అట్ రెస్ట్. ప్రాబ్లంలో ఈ పదం ఉంది అంటే ఇనీషియల్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు 0. బాడీ స్టార్టింగ్ ఫ్రమ్ రెస్ట్, బాడీ ఇనీషియల్లీ అట్ రెస్ట్, బాడీ ఈజ్ అట్ రెస్ట్ అట్ టైమ్ t ఈజ్ ఈక్వల్ టు 0, బాడీ అట్ రెస్ట్ అట్ t ఈజ్ ఈక్వల్ టు 0 seconds. t ఈజ్ ఈక్వల్ టు 0 seconds అంటే ఏంటి? సరిగ్గా బిగినింగ్ ఆఫ్ ది టైం. సో బిగినింగ్ అంటే ఇనీషియల్, సో ఇనీషియల్ వెలాసిటీ విల్ బీ ఈక్వల్ టు 0. బాడీ ఈజ్ అట్ రెస్ట్ అట్ టైమ్ t ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఇనీషియల్ వెలాసిటీ 0 అయిపోతుంది. సో ఈ ఫార్ములా అన్ని ఎప్పుడు వాడాలమ్మా? వన్ బాడీ ఈజ్ మూవింగ్ విత్ కాన్స్టాంట్ యాక్సెలరేషన్. ఇక్కడ యాక్సెలరేషన్ అనేది కాన్స్టాంట్గా ఉండాలి. సో కాన్స్టాంట్ యాక్సెలరేషన్కి మనకి ఇంకొక ఎగ్జాంపుల్ ఏమిస్తారు అంటే, బ్రేక్స్ అప్లైడ్, ఆఫ్టర్ బ్రేక్స్ అప్లైడ్. గుర్తుపెట్టుకోండి అమ్మా, మీకు తెలుసు ఆల్రెడీ, బ్రేక్స్ అప్లై చేస్తే ఏ వెహికల్ అయినా కొంచెం టైం తర్వాత అది ఆగిపోతుంది. అయితే బ్రేక్స్ అప్లై చేసిన వెంటనే ఇమ్మీడియట్గా బాడీ ఆగిపోవడం అనేది ప్రాక్టికల్గా నాట్ జరగదు. కాబట్టి మనం ప్రాబ్లమ్స్లో ఏమిస్తారంటే, బ్రేక్స్ అప్లై చేసిన తర్వాత కూడా బాడీ కొంత దూరం వెళ్ళి అప్పుడు ఆగుతుంది. సో వెన్ ఎవర్ దిస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్ కమ్స్, బ్రేక్స్ అప్లై చేసినప్పుడు ఫైనల్లీ బాడీ కమ్స్ టు రెస్ట్. ఇక్కడ ఫైనల్లీ బాడీ కమ్స్ టు రెస్ట్ ఇలాంటి పదాలు ఉన్నప్పుడు ఫైనల్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు 0. ఫైనల్లీ బాడీ కమ్స్ టు రెస్ట్ అంటే ఫైనల్ వెలాసిటీ హ్యాస్ టు బీ ఈక్వల్ టు 0. ఇది దిస్ బిలాంగ్స్ టు కాన్స్టాంట్ యాక్సెలరేషన్ ప్రాబ్లమ్స్. ఇందులో మనకి యూజువల్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే, పాయింట్ ఏ దగ్గర ఉన్నప్పుడు బ్రేక్స్ అప్లై చేశారు, ఒక
5 meters డిస్టెన్స్ ఆర్ 5 centimeters డిస్టెన్స్ ట్రావెల్ అయింది, బి దగ్గరికి రీచ్ అయింది. అక్కడి నుంచి ఇంకా ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయితే ఫైనల్లీ బాడీ కమ్స్ టు రెస్ట్ అంటారు. సో ఇక్కడ ఇలాంటి కండిషన్స్లో ఇది కేస్ 1గా కన్సిడర్ చేయాలి, దీనిని కేస్ 2గా కన్సిడర్ చేయాలి. అయితే ఏ దగ్గర ఉన్నప్పుడు బ్రేక్స్ అప్లై చేశారు, సో అదే బ్రేక్ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది కదా బాడీ మీద. ఒక వెహికల్ మీద బ్రేక్ ఫోర్స్ అనేది అప్లై చేసిన తర్వాత బ్రేక్ ఫోర్స్ రిమైన్స్ కాన్స్టెంట్. ఫోర్స్ కాన్స్టెంట్ అయితే యాక్సెలరేషన్ కాన్స్టెంట్ అయిపోతుంది. సో బ్రేక్స్ అప్లై చేసిన తర్వాత బాడీ రెస్ట్లోకి వచ్చేంత వరకు దాని యాక్సెలరేషన్ రిమైన్స్ కాన్స్టెంట్. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి అంటే, కేస్ 1లో మీకు ఇక్కడ వెలాసిటీ ఇస్తారు, అలాగే లెటస్ టేక్ పాయింట్ బి, ఇక్కడ వెలాసిటీ విల్ బి గివెన్, హాఫ్ అయిందంటారు. ఇనిషియల్ వెలాసిటీ u, ఆఫ్టర్ ట్రావెలింగ్ టు 5 centimeters ఇట్స్ వెలాసిటీ బికేమ్ హాఫ్. అంటే బి దగ్గర వెలాసిటీ ఏమవుతుందమ్మా, u/2. సో కేస్ 1లో యాక్సెలరేషన్ ఫైండ్ అవుట్ చేయండి, ఆ యాక్సెలరేషన్ని తీసుకొచ్చి కేస్ 2లో అప్లై చేయండి, డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయండి. సో కేవలం ఈ ఫార్ములా యూజ్ చేసి మీరు ఇక్కడ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇంకా ఎవరికైనా బాగా డీటెయిల్డ్ కాన్సెప్ట్ కావాలి అనుకుంటే నేను ఆల్రెడీ మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్లో కాన్సెప్చువల్ వీడియోస్ చేసి నా ఛానల్లో పెట్టాను, వాటి లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు వాటిని కూడా ఏవైనా ప్రాబ్లమ్స్ చేయడానికి కాన్సెప్ట్ కావాలి అనుకుంటే ఫాలో అవ్వచ్చు. సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ కాన్సెప్ట్. కాన్స్టాంట్ యాక్సెలరేషన్తో ట్రావెల్ చేయడం అంటే ఏంటో ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. కాన్స్టాంట్ బాగా గుర్తుపెట్టేసుకోవచ్చు, రిపీటెడ్లీ ఆస్క్డ్ మోడల్. ఏ అనే పాయింట్ దగ్గర బాడీ స్టార్ట్ అయింది, అక్కడ ఇనిషియల్ వెలాసిటీ v1. కరెక్ట్గా బి అనే పాయింట్ దగ్గరకు వచ్చింది, అక్కడ వెలాసిటీ v2. ఏ దగ్గర ఉన్నప్పుడు బాడీ వెలాసిటీ v1, బి దగ్గరకు వచ్చింది బాడీ వెలాసిటీ v2. కరెక్ట్గా సెంటర్లో, ఈ రెండిటికి సెంటర్లో సి అనే పాయింట్ దగ్గర వెలాసిటీ ఏంటి ఫైండ్ అవుట్ చేయమంటారు. ఇదేంటి, కాన్స్టాంట్ యాక్సెలరేషన్ కేస్. ఇది కూడా కాన్స్టాంట్ యాక్సెలరేషన్ కేస్ మనకి ప్రాబ్లంలో మెన్షన్ చేస్తారు. సో ఇలాంటప్పుడు డైరెక్ట్ ఫార్ములా ఏంటి అంటే √v1² + v2²/2. ఇది గుర్తుపెట్టుకోవచ్చు, బికాజ్ రిపీటెడ్లీ ఆస్క్డ్ మోడల్స్లో ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు. సో ఇవన్నీ కూడా కాన్స్టాంట్ యాక్సెలరేషన్తో వెళ్తున్నప్పుడు. కానీ అదే ఇఫ్ ద బాడీ మూవ్స్ విత్ వేరియబుల్ యాక్సెలరేషన్, ఇఫ్ బాడీ మూవ్స్ విత్ వేరియబుల్ యాక్సెలరేషన్, వేరియబుల్ యాక్సెలరేషన్లోకి వచ్చేటప్పటికి వీ హ్యావ్ టు యూజ్ ద ఇంటిగ్రేషన్స్ అండ్ డిఫరెన్సియేషన్స్. సో ఇవన్నీ మనకి వర్కౌట్ అవ్వవు, ఈ ఫార్ములే వేరియబుల్ యాక్సెలరేషన్కి వర్కౌట్ అవ్వవు, కాన్స్టాంట్ యాక్సెలరేషన్కి. ఇప్పుడు బాడీ వేరియబుల్ యాక్సెలరేషన్తో వెళ్తోంది అనేది మనకి ఎలా తెలుస్తుంది? అది ఎలా తెలుస్తుంది అంటే, వెలాసిటీ విల్ బీ గివెన్ యాజ్ అ ఫంక్షన్ ఆఫ్ టైం. వెలాసిటీని ఫంక్షన్ ఆఫ్ టైమ్గా ఇస్తారు, లేదా డిస్ప్లేస్మెంట్ విల్ బీ గివెన్ యాజ్ అ ఫంక్షన్ ఆఫ్ టైం, యాక్సెలరేషన్ విల్ బీ గివెన్ యాజ్ అ ఫంక్షన్ ఆఫ్ టైం. సో ఇక్కడ మనకి వీ హ్యావ్ టు సీ దట్ A = dv/dt. ఇందాక ఆల్రెడీ నేర్చుకున్న ఫార్ములా అనేది మళ్ళీ ఒకసారి యూజ్ చేస్తాము. ఇక్కడ ఏంటి అంటే, వెలాసిటీ ఈజ్ గివెన్ యాజ్ అ ఫంక్షన్ ఆఫ్ టైమ్ అండ్ యూ నీడ్ టు ఫైండ్ ద యాక్సెలరేషన్. వెలాసిటీ గివెన్ యాజ్ ఫంక్షన్ ఆఫ్ టైమ్, యాక్సెలరేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. అలా కాకుండా యాక్సెలరేషన్ ఈజ్ గివెన్ యాజ్ అ ఫంక్షన్ ఆఫ్ టైమ్, acceleration is given as function of time, then dv = a dt. మనకి ఇంటిగ్రేషన్ చేసుకుంటే బోత్ సైడ్స్ ఇంటిగ్రేషన్ dv = a dt. లిమిట్స్ ఆల్రెడీ చెప్పాను, ఇక్కడ 0 to t, ఇక్కడ ఇనిషియల్ వెలాసిటీ నుంచి ఫైనల్ వెలాసిటీకి లిమిట్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇంకొకటి ఏం డిస్కస్ చేసుకున్నామమ్మా, a కెన్ బి రిటర్న్ యాజ్ డబుల్ డిఫరెన్సియేషన్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్, దిస్ t². డబల్, ఒకవేళ డిస్ప్లేస్మెంట్ ఈజ్ గివెన్ యాజ్ అ ఫంక్షన్ ఆఫ్ టైమ్ అండ్ యు ఆర్ ఆస్క్డ్ టు ఫైండ్ ద యాక్సెలరేషన్, దాన్ని 2 times డిఫరెన్షియేట్ చేస్తే మీకు యాక్సెలరేషన్ వస్తుంది. సో ఇవన్నీ కూడా వేరియబుల్ యాక్సెలరేషన్లో ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నవే, ఆల్రెడీ చెప్పాను. కైనమెటిక్స్ అనేది చాలా ఈజీ టాపిక్. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక చిన్న టిప్ చెప్తాను చూడండి. టిప్ ఆఫ్ ద డే ఏంటి అంటే, వి నో దట్ A = dv/dt. ఇది ఆల్రెడీ తెలుసు మనకి. ఇప్పుడు ఏం చేస్తామంటే, కొన్నిసార్లు ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి వీ నీడ్ టు మల్టిప్లై అండ్ డివైడ్ విత్ డిఎస్. డిఎస్ అన్నా డిఎక్స్ అన్నా ఒకటే,
రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ అనమాట. డిఎక్స్ డిఎస్ అన్నీ ఒకటే. సో ఇప్పుడు ds by dt ఈజ్ వెలాసిటీ. సో దీనిని యాక్సెలరేషన్ ఈజ్ ఈక్వల్ టు v ఇంటూ dv బై ds. ప్లీజ్ దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఈ మోడిఫికేషన్ చేయాల్సి వస్తుంది. సో ఇది ఒక చిన్న టిప్ మీరు గుర్తుపెట్టుకోండి. ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు యాక్సెలరేషన్కి బాగా హెల్ప్ అవుతుంది. సో స్క్రీన్ని పాజ్ చేసి మీరు అందరు ఇవన్నీ నోట్ చేసుకుంటారనుకుంటున్నాను. మనం చాలా క్విక్ రివిజన్ చేస్తున్నాము. చాలా బేసిక్ థింగ్స్ ఇవన్నీ కూడా, వెరీ వెరీ బేసిక్ థింగ్స్ అనమాట. ఇవి తెలిస్తే చాలు, ప్రాబ్లమ్స్ ఈజీగా చేసేయచ్చు. ఇప్పుడు మనం ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వర్టికల్ మోషన్కి వెళ్ళిపోదాం. గ్రాఫ్స్ నేను లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం ప్రస్తుతానికి వర్టికల్ మోషన్ అంటే మోషన్ అండర్ గ్రావిటీ. దీంట్లో మనం రెండు రకాలు చూస్తాము, బాడీ ప్రొజెక్టెడ్ అప్వర్డ్స్ అండ్ బాడీ ప్రొజెక్టెడ్ డౌన్వర్డ్స్. ఫస్ట్ నేను టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్దాం అనుకుంటున్నాను. టిప్స్ అండ్ ట్రిక్స్. ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్. మోషన్ అండర్ గ్రావిటేషన్లో ప్రాబ్లమ్స్ ఈజీగా సాల్వ్ చేయాలి అంటే చిన్న చిన్న టిప్స్ అండ్ ట్రిక్స్, రెండు పాయింట్స్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి, ఈజీగా అయిపోతుంది మీకు. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే కన్సిడర్ ద ఇనీషియల్ డైరెక్షన్ ఆఫ్ మోషన్ ఆఫ్ బాడీ యాజ్ పాజిటివ్ డైరెక్షన్. ఓకే, ఇనీషియల్గా బాడీ ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుందో దానిని మనం పాజిటివ్ డైరెక్షన్గా కన్సిడర్ చేయాలి. అండ్ సెకండ్, మీరేం కంగారు పడకండి, నేను ఎగ్జాంపుల్ చెప్తాను, జస్ట్ గుర్తుపెట్టుకోండి. సెకండ్ పాయింట్ ఏంటి అంటే ఆల్ ద వేరియబుల్స్ ఏమేం వేరియబుల్స్ ఉంటాయి మనకి? ఇనీషియల్ వెలాసిటీ, ఫైనల్ వెలాసిటీ, యాక్సెలరేషన్, డిస్ప్లేస్మెంట్. టైం తీసుకోకూడదు, బికాస్ టైమ్ ఈజ్ నాట్ అ వెక్టార్ క్వాంటిటీ. ఇవి మాత్రమే వెక్టార్ క్వాంటిటీస్ కాబట్టి ఇవన్నీ కూడా పాజిటివ్ if they are along the direction of motion. If you are measuring them along the direction of motion, they are considered positive, and negative if they are opposite to the direction of motion. ఏం కంగారు పడద్దు, నేను ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక ఎగ్జాంపుల్ ఏంటి అంటే బాడీ డ్రాప్డ్ డౌన్వర్డ్స్. బాడీ డ్రాప్డ్ అనే పదం గుర్తురాగానే బాడీ డ్రాప్డ్ అంటే ఫ్రీలీ ఫాలింగ్ బాడీ డ్రాప్డ్ అనే పదం చూడంగానే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇనీషియల్ వెలాసిటీ 0. బాడీ డ్రాప్డ్ డౌన్వర్డ్స్, ఇనీషియల్ వెలాసిటీ 0. ఇప్పుడు డౌన్వర్డ్స్, ఫస్ట్ పాయింట్ ఏం చెప్తుందమ్మా? కన్సిడర్ ద ఇనీషియల్ డైరెక్షన్ ఆఫ్ మోషన్ యాజ్ పాజిటివ్. అంటే ఇక్కడ డౌన్వర్డ్ డైరెక్షన్ ఈజ్ పాజిటివ్. ఈ డౌన్వర్డ్ డైరెక్షన్ అంటే ఏ క్వాంటిటీస్ డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంటాయో అవన్నీ కూడా పాజిటివ్, అప్వర్డ్ డైరెక్షన్లో ఉండేవి నెగిటివ్. సో ఇనీషియల్ వెలాసిటీ ఆల్రెడీ 0 అయిపోయింది. ఇంకా ఫైనల్ వెలాసిటీ, బాడీ ఇక్కడ ఉంది, ఇనీషియల్ వెలాసిటీ 0, ఇక్కడ నుంచి ఇలా కింద గ్రౌండ్ వైపు పడుతోంది. సో డిస్టెన్స్ ఎలా మెజర్ చేస్తామమ్మా? డిస్టెన్స్ వీ విల్ మెజర్ డౌన్వర్డ్స్. పైనుంచి కిందకి పడుతుంది కదా, ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయింది, డిస్టెన్స్ ఈజ్ మెజర్డ్ యాజ్ డౌన్వర్డ్స్. సో ఇక్కడ ఎస్ అన్నా హెచ్ అన్నా ఒకటే, బోత్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ పాజిటివ్. నెక్స్ట్, యాక్సెలరేషన్ డెవలప్డ్ ఈజ్ నథింగ్ బట్ డ్యూ టు గ్రావిటీ. కింద వైపు పడేటప్పుడు ఇది మోషన్ అండర్ గ్రావిటీ, మనం చదివేదే మోషన్ అండర్ గ్రావిటీ. సో గ్రావిటీ వల్ల బాడీలో డెవలప్ అయ్యే యాక్సెలరేషన్ కాబట్టి ఏ ప్లేస్లో జీ రాసుకోవాలి. అండ్ ఇక్కడ జీ ఎటువైపు యాక్ట్ అవుతుందమ్మా? జీ ఆల్వేస్ యాక్ట్స్ డౌన్వర్డ్స్. యాక్సెలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఆల్వేస్ యాక్ట్స్ డౌన్వర్డ్స్. మన బాడీ ఇనీషియల్గా ఏ డైరెక్షన్లో ఉంది, మనం డౌన్వర్డ్ డైరెక్షన్ని పాజిటివ్ అనుకున్నాము. యాక్సెలరేషన్ డ్యూ టు గ్రావిటీ కూడా డౌన్వర్డ్స్లో ఉంది, ఇది కూడా పాజిటివ్ అయిపోయింది.
నెక్స్ట్ ఫైనల్ వెలాసిటీ అంటే జస్ట్ బిఫోర్ హిట్టింగ్ ద గ్రౌండ్ వెలాసిటీ, ఫైనల్ వెలాసిటీ ఏ డైరెక్షన్లో ఉంటుంది, డౌన్వర్డ్ డైరెక్షన్లో. సో అది కూడా మనకి పాజిటివ్ అయిపోయింది. ఇప్పుడు ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ రాసుకుంటే v ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ ఏటీ, u 0. సో v ఈజ్ ఈక్వల్ టు ఏ పాజిటివ్, అన్ని పాజిటివ్ కాబట్టి v ఈజ్ ఈక్వల్ టు gt. s ఈజ్ ఈక్వల్ టు ut ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్, s ఈజ్ ఈక్వల్ టు u 0 హాఫ్ gt స్క్వేర్. v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2gh, u 0. సో v స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2gh. ఇలా మనం ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ని ఈజీగా డెవలప్ చేసుకోవచ్చు. ఇప్పుడు చెప్పండి, మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకుంటారా? ఇది గుర్తుపెట్టుకుంటే ప్రాబ్లమ్స్ ఈజీ అవుతాయా? ఈ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకుంటే ఎలాంటి ప్రాబ్లం ఇచ్చినా చేసేయచ్చు. దీంట్లోనే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ అయింది కదా, ఇక్కడ ఏంటి అంటే బాడీ థ్రోన్ అప్వర్డ్స్, బాడీ థ్రోన్ అప్వర్డ్స్. ఫస్ట్ ఫ్రమ్ గ్రౌండ్, నెక్స్ట్ ఫ్రమ్ టాప్ ఆఫ్ అ టవర్ కూడా చూద్దాము. సో బాడీ థ్రోన్ అప్వర్డ్స్ అంటే గ్రౌండ్ నుంచి విసురుతున్నాము. సో ఇక్కడ ఇనీషియల్ వెలాసిటీ నాట్ ఈక్వల్ టు 0, కొంత ఇనీషియల్ వెలాసిటీతోనే మనం పైకి విసురుతాం. అయితే ఇలాంటి కేసులో బాడీ పైకి వెళ్ళి ఖచ్చితంగా ఒక పాయింట్ రీచ్ అయిన తర్వాత, మ్యాక్సిమం హైట్కి వెళ్ళిన తర్వాత it will come to rest. So whenever body thrown upwards, final velocity 0. Body thrown upwards, final velocity 0. Ground నుంచి పైకి విసురుతున్నాము, upwards direction is considered to be positive. ఇనీషియల్ డైరెక్షన్ ఆఫ్ మోషన్ ఆఫ్ బాడీ పాజిటివ్. ఇనీషియల్ డైరెక్షన్ ఎటు ఉంది, అప్వర్డ్ డైరెక్షన్లో ఉంది. సో అప్వర్డ్ డైరెక్షన్లో ఉండే ప్రతి క్వాంటిటీని మనం పాజిటివ్గా కన్సిడర్ చేస్తాం. సో ఇక్కడ ఇనీషియల్ వెలాసిటీ పాజిటివా నెగిటివా? ఇనీషియల్ వెలాసిటీ పైకి ఉంది కదా, అప్వర్డ్ డైరెక్షన్ పాజిటివ్. సో ఇనీషియల్ వెలాసిటీ పాజిటివ్. ఫైనల్ వెలాసిటీ 0. డిస్టెన్స్ ట్రావెల్డ్ మెజరింగ్ అప్వర్డ్సే కదా, ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత హైట్ వెళ్ళింది, డిస్టెన్స్ ట్రావెల్డ్ పాజిటివ్. నెక్స్ట్ వాట్ అబౌట్ యాక్సెలరేషన్? మన జర్నీ డైరెక్షన్ అప్వర్డ్ డైరెక్షన్లో ఉంది అంటే పాజిటివ్ కన్సిడర్ చేసాము, అప్వర్డ్ డైరెక్షన్ పాజిటివ్. యాక్సెలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఆల్వేస్ యాక్ట్స్ డౌన్వర్డ్స్. సో ఇక్కడ మనకి నెగిటివ్ వస్తుంది. సో ఇదొక్కటే మనం అబ్జర్వ్ చేయాలి. మనం కన్సిడర్ చేసిన ఇనీషియల్ మోషన్ ఆఫ్ ద బాడీ అప్వర్డ్స్ ఉంది, అది మనం పాజిటివ్ కన్సిడర్ చేసాం. జీ కిందకి యాక్ట్ అవుతుంది. సో జీ ఈజ్ కన్సిడర్ టు బి నెగిటివ్ బికాస్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్న వాటిని నెగిటివ్ కన్సిడర్ చేయాలి. సో దీన్ని బట్టి మనం ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ ఈజీగా రాసేయచ్చు. అదే ఒకవేళ ఇఫ్ ద బాడీ రిటర్న్స్ టు గ్రౌండ్, ఇదే కేసులో ఇఫ్ ద బాడీ రిటర్న్స్ టు గ్రౌండ్, గ్రౌండ్కి రిటర్న్ అయ్యింది అనుకోండి, ఇలా పైకి వెళ్ళి మళ్ళీ కిందకి పడింది. సో ఈ కేసులో ఏం రాస్తాం మనం, ఇది అప్వర్డ్ డైరెక్షన్ u, పైకి వెళ్ళింది, ఇక్కడ ఫైనల్ వెలాసిటీ 0, మళ్ళీ ఇలా కిందకు వచ్చి పడింది. సో అప్వర్డ్ జర్నీలో ఫైనల్ వెలాసిటీ 0, అదే బాడీ కిందకి పడేటప్పుడు రిటర్న్ జర్నీలో ఇనీషియల్ వెలాసిటీ 0 బికాజ్ అది ఫ్రీ ఫాలింగ్ కండిషన్లోకి వస్తుంది. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి చెప్తాను వినండి అమ్మా, టిప్ ఆఫ్ ద డే. అప్వర్డ్ డైరెక్షన్లో లాస్ట్ మినిట్లో బాడీ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుందో, డౌన్వర్డ్ డైరెక్షన్లో బాడీ ఫస్ట్ మినిట్లో అదే డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది. డిస్టెన్స్ ట్రావెల్డ్ బై బాడీ డ్యూరింగ్ లాస్ట్ సెకండ్ ఆఫ్ ఇట్స్ అప్వర్డ్ జర్నీ is equal to distance travelled during first second of its return journey. సో ఇక్కడ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మన క్వశ్చన్లో ఎలా అడుగుతారంటే ఫైండ్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ ద లాస్ట్ సెకండ్ ఆఫ్ ఇట్స్ జర్నీ. Body is projected upwards with an initial velocity 5 meters per second. Find the distance travelled by the body in the last second of its journey. సో ఇక్కడ మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ సెకండ్కి వచ్చేస్తాం ఇటువైపు.
సో ఇటువైపు ఫస్ట్ సెకండ్ ఏంటమ్మా, ఇటువైపు ఫస్ట్ సెకండ్ ఈజ్ నథింగ్ బట్ t ఈజ్ ఈక్వల్ టు 1 సెకండ్. అండ్ ఇనీషియల్ వెలాసిటీ 0. చూడండి ఇక్కడ బాడీ ఇక్కడ ఇనీషియల్ వెలాసిటీ 0, ఎందుకంటే ఇక్కడ నుంచి పడి ఇలా కిందకు వస్తుంది కాబట్టి ఇక్కడ ఫైనల్ వెలాసిటీ 0 అయినప్పుడు రిటర్న్ జర్నీలో ఇనీషియల్ వెలాసిటీ 0 అయిపోతుంది. ఇనీషియల్ వెలాసిటీ 0, దెన్ t ఈజ్ ఈక్వల్ టు 1 సెకండ్. అప్పుడు s ఈజ్ ఈక్వల్ టు ut ప్లస్ హాఫ్ at స్క్వేర్ వేసేయచ్చు మనం. సో s ఈజ్ ఈక్వల్ టు హాఫ్ gt స్క్వేర్. t ఈజ్ ఈక్వల్ టు 1 సెకండ్. లాస్ట్ సెకండ్ అన్నారు కదా, లాస్ట్ సెకండ్ ఆఫ్ అప్వర్డ్ జర్నీ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ ద ఫస్ట్ సెకండ్ ఆఫ్ ఇట్స్ రిటర్న్ జర్నీ. ఇది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటి అంటే అప్వర్డ్ జర్నీలో ఎంత వెలాసిటీతో పైకి విసిరామో రిటర్న్ జర్నీలో జస్ట్ బిఫోర్ హిట్టింగ్ ద గ్రౌండ్ అదే వెలాసిటీ ఉంటుంది విత్ అ నెగిటివ్ సైన్. సో పైకి 5 మీటర్ పర్ సెకండ్ వెలాసిటీతో విసిరితే అది ఎర్త్ని హిట్ చేసేటప్పుడు రిటర్న్ జర్నీలో -5 సెకండ్స్ ఉంటుంది దాని వెలాసిటీ. సో ఇవన్నీ కూడా ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్, ఇవన్నీ గుర్తుపెట్టుకోగలిగితే చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ ఇంకొక చిన్న పాయింట్ ఏంటి అంటే బాడీ డ్రాప్డ్ డౌన్వర్డ్స్కి బాడీ థ్రోన్ డౌన్వర్డ్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. బాడీ డ్రాప్డ్ డౌన్వర్డ్స్ ఇనీషియల్ వెలాసిటీ 0, బట్ బాడీ థ్రోన్ డౌన్వర్డ్స్ ఇనీషియల్ వెలాసిటీ నాట్ ఈక్వల్ టు 0. గుర్తుపెట్టుకోండి, ఇనీషియల్లీ డ్రాప్డ్కి థ్రోన్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. బాడీ డ్రాప్డ్ ఈజ్ డిఫరెంట్, బాడీ థ్రోన్ ఈజ్ డిఫరెంట్. సో మనకి ఒక్కొక్క ఎగ్జాంపుల్ ఉంటుంది. అదేంటి అంటే ఒక హాట్ ఎయిర్ బెలూన్ ఉంటుంది. సో ఇక్కడ మనకి హాట్ ఎయిర్ బెలూన్ నుంచి ఒక ప్యాకెట్ని డ్రాప్ చేశారు అంటారు. ప్యాకెట్ డ్రాప్డ్. Hot air balloon is moving upwards with some 100 meter per second velocity. ఈ బెలూన్ మొత్తం పై వైపుకి 100 మీటర్ పర్ సెకండ్ వెలాసిటీతో వెళ్తుంది. అందులో నుంచి ఒక ఫుడ్ ప్యాకెట్ని డ్రాప్ చేశారు అంటారు. ఇలాంటి కేసెస్లో డ్రాప్డ్ ఇచ్చారు కదా అని ప్యాకెట్కి మనం ఇనీషియల్ వెలాసిటీ 0 వెయ్యకూడదు. బికాజ్ ఇనీషియల్గా ప్యాకెట్ ఇందులో ఉంది, హాట్ ఎయిర్ బెలూన్లో ఉంది. హాట్ ఎయిర్ బెలూన్ ఆల్రెడీ హ్యాస్ 100 మీటర్ పర్ సెకండ్. సో ఆ బెలూన్తో పాటు ఈ ప్యాకెట్ కూడా 100 మీటర్ పర్ సెకండ్తో పైకి వెళ్తుంది కాబట్టి ఇనీషియల్ మోషన్ ఏ డైరెక్షన్లో ఉంది, అప్వర్డ్ డైరెక్షన్లో. సో ఇక్కడ ఇనీషియల్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు 100 మీటర్ పర్ సెకండ్. ఈ ప్యాకెట్ ఇనీషియల్ వెలాసిటీ నాట్ 0. డ్రాప్డ్ ఇచ్చినా కూడా 0 కాదు, ఎందుకంటే ఇనీషియల్గా ఇది ఇందులో ఉంది, దీని వెలాసిటీ ప్యాకెట్ వెలాసిటీ సేమ్ కాబట్టి ఇట్ విల్ ఇనీషియల్లీ హ్యావ్ ఎ వెలాసిటీ 100 మీటర్ పర్ సెకండ్. అండ్ మిగతా అన్ని చెప్పాను కదా, ఇనీషియల్ మోషన్ ఈజ్ కన్సిడర్డ్ టు బి పాజిటివ్. ఇనీషియల్ మోషన్ ఏ డైరెక్షన్లో ఉందో ఆ డైరెక్షన్లో మెజర్ చేసే వాటన్నిటిని పాజిటివ్ తీసుకోవాలి, దానికి ఆపోజిట్ డైరెక్షన్లో ఉండే వాటన్నిటిని నెగిటివ్ తీసుకోవాలి. నెక్స్ట్ బాడీ ప్రొజెక్టెడ్ ఫ్రమ్ టాప్ ఆఫ్ అ గ్రౌండ్. ఫ్రమ్ టాప్ ఆఫ్ బిల్డింగ్. బాడీ ప్రొజెక్టెడ్ ఫ్రమ్ టాప్ ఆఫ్ అ బిల్డింగ్. సో మనకి ఇలా ఒక గ్రౌండ్ ఉంది, ఇదొక బిల్డింగ్, ఇది ఆల్రెడీ హెచ్ హైట్లో ఉంది. ఇక్కడి నుంచి ఒక బాడీని యూ వెలాసిటీతో ప్రొజెక్ట్ చేసాం. సో ఇలా ప్రొజెక్ట్ చేసినప్పుడు బాడీ విల్ రీచ్ టు అ మ్యాక్సిమం హైట్ అండ్ దెన్ ఇట్ విల్ ఫాల్ డౌన్. సో ఇక్కడ మ్యాక్సిమం వెలాసిటీ, మ్యాక్సిమం హైట్ దగ్గర వెలాసిటీ 0, అంటే రిటర్న్ జర్నీలో కూడా వెలాసిటీ 0. సో ఈ కేసులో మనం ఇనీషియల్ వెలాసిటీ యూ ఆర్ కన్సిడరింగ్. ఇక్కడ బాడీ ఇనీషియల్గా ఏ డైరెక్షన్లో ఉంది, బాడీ ఇనీషియల్లీ ఇట్ ఈస్ మూవింగ్ ఇన్ అప్వర్డ్ డైరెక్షన్. సో అప్వర్డ్ డైరెక్షన్లో ఉండేవి పాజిటివ్ తీసుకోవాలి, డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉండేవి నెగిటివ్. బికాస్ ఇక్కడ ఇనీషియల్లీ బాడీ ఈజ్ మూవింగ్ ఇన్ అప్వర్డ్ డైరెక్షన్. బాడీ ఇనీషియల్గా ఏ డైరెక్షన్లో వెళ్తుందో దానిని పాజిటివ్గా కన్సిడర్ చేయాలి. యువిఏఎస్లన్నీ కూడా అదే డైరెక్షన్లో ఉంటే పాజిటివ్, ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటే నెగిటివ్. సో ఇక్కడ ఫైనల్ వెలాసిటీ కూడా, ఫైనల్ వెలాసిటీ ఈస్ కన్సిడర్డ్ టు బి పాజిటివ్, బట్ హెచ్ బికమ్స్ నెగిటివ్ అండ్ ఏజీ ఈజ్ ఈక్వల్ టు నెగిటివ్. బికాస్
ఇక్కడ బాడీ ఇనీషియల్గా అప్వర్డ్ డైరెక్షన్లో ఉంది, జీ డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది, ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి నెగిటివ్. సో ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ అన్నిటిని వీటిని బేస్ చేసుకుని రాయాలి. సో S = ut + ½ at² ఏమవుతుంది అంటే -h = ut - ½ gt². ఇలా మనం ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ని రాసుకోవచ్చు. ప్రస్తుతానికి నేను గ్రాఫ్స్ డిస్కస్ చేయట్లేదు. ఇవాళ నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ మనం ప్రాబ్లమ్స్ ఎప్పుడు డిస్కస్ చేస్తానో దాంట్లో నేను గ్రాఫ్స్ కూడా కవర్